ప్రేమాలయంలో వృద్ధాశ్రమంలో అన్నదానం చేయడం జరిగింది. అలాగే జనసేన పార్టీ ఆదేశాల మేరకు మొదటి రోజు నిన్న మొక్కలు నాటడం, పిల్లలకు పుస్తకాలు పంచడం జరిగింది. ఈ ప్రేమాలయంలో ఈ వృద్ధులందరి ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారు కావాలని, అలాగే నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ జై జనసేన. ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి నమస్కారం. జనసేన పార్టీ అధినేత మా ప్రియతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సెప్టెంబర్ 2వ తారీఖు పుట్టినరోజు సందర్భంగా మరి వారోత్సవాలు అనే కార్యక్రమాన్ని ఏలూరు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ నుంచి, జన సైనికుల నుంచి, వీర మహిళల నుంచి, జనసేన పార్టీ నాయకులు, మెగా అభిమానులు అందరి తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని, వారోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా ఏంటంటే పేద, బడుగు, బలహీన వర్గాలు సమాజంలో అందరూ సమానంగా ఉండాలన్నటువంటి ఒక తత్వం కలిగినటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నారు. అందుకని వారి యొక్క జన్మదిన వేడుకల్ని ఎక్కడైతే సమాజానికి దూరంగా ఉంటున్నటువంటి ప్రజల మధ్యలో చేయాలన్నటువంటి ఆలోచనతోనే నిన్న మొక్కలు నాటిన, పుస్తకాలు పంపిణీ అయిన మానసిక వికలాంగుల మధ్యలో నిన్న ఆయన పుట్టినరోజు వేడుకల్ని కేక్ కట్ చేయడం జరిగింది. ఈరోజు మరి ఏదైతే తల్లులు, ఎందుకంటే ఈ యొక్క సమాజంలో తల్లులకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఇంతంతా కాదు, మరి వృద్ధులుగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రేమాలయమైనటువంటి ప్రేమకు నోచుకునేటువంటి ఈ ప్రాంతంలో మరి ప్రేమాలయంలో వృద్ధుల మధ్యలో వారితోనే వారి యొక్క బర్త్డే కేక్ని కట్ చేయించి ఇక్కడ అన్నదానాన్ని కూడా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వారందరి యొక్క ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారికి నిండుగా ఉండాలని, ఆ పరమేశ్వరుడు వారికి మంచి ఆరోగ్యం, మంచి శక్తి, మంచి ఆలోచన, మంచి విధానాలని, ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలిగేటువంటి శక్తిని వారికి ఇవ్వాలని, వారి ద్వారా ఈ యొక్క తల్లులైనటువంటి వృద్ధులందరి యొక్క మనసులో నుంచి వారికి ఆశీస్సులు అందించాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని తలపెట్టాం. దీనికి జనసేన పార్టీ నుంచి మా నారా శేషు గారు, అదేవిధంగా రామకృష్ణ గారు, మొత్తం జనసేన టౌన్ కమిటీ, నియోజకవర్గ వేదిక అందరూ కూడా వీర మహిళలు అందరూ దీంట్లో పాల్గొని, ఇటు మెగా ఫ్యాన్స్ మొత్తం దానికి సంబంధించినటువంటి అందరూ కూడా దీంట్లో పాల్గొని ఈ వారం రోజుల కార్యక్రమాలు కూడా విజయవంతం చేస్తూ వారు అనుకున్నటువంటి ఆశయాల్ని, వారు రచించినటువంటి సిద్ధాంతాలని ప్రజల వద్ద తీసుకెళ్ళి ప్రజల చైతన్యపరిచి ఒక మార్పు అనేది తీసుకురావాలనేదే మెగా ఒక అభిమానుల యొక్క ఆలోచన, జనసేన పార్టీ కర్తవ్యం కూడా అని చెప్పి తెలియజేస్తూ మరి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారికి ఏలూరు నియోజకవర్గ జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, మెగా ఫ్యామిలీ అభిమానులు అందరి తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అదే రొడ్డ నాగరాజు, ధర్మాజిగూడ, లింగపాలెం మండలం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు గారి పరిపాలన ఏ రకంగా ఉంది? ఏముంది, ఇప్పుడు ఇక ఐదు భరోసా లేదు, రేట్లు చూస్తే మెరగ రేట్లు లేవు, మళ్ళీ తోటలు వేస్తున్నాం. మరి ఏమవుద్దు వచ్చే సంవత్సరానికి? అంతా కేసీలో ఉంది, కాయ మార్కెట్ లేదు. అది ప్రభుత్వం ఎలా ఉండేది? అంతవరకు బాగానే ఉంది. మిరపకాయల రేట్లు కూడా బాగుండే, 22,000, 23,000 దాకా ఉంది క్వింటాలు. ఇప్పుడు అంతా 16,000, 15,000 అంటున్నారు. అది ఇంకా పంట కూడా వేయలేదు. ఇప్పుడు కాయలు పోయిన సంవత్సరం కాయలు ఏసీలో ఉండిపోయినాయి మొత్తం అన్నీ. రేట్లు లేక అమ్మట్లా రైతులు. అది పెట్టుబడి రావు, ఎకరానికి ₹1,00,000 నష్టం వచ్చి పెట్టుకుంది. అది ఇప్పుడు సీజన్ బట్టి పంట వేస్తారా, లేదంటే ఎలా ఉంటుంది? ఒకే పంట లేకపోతే దీంట్లో మిచ్చే మాకు ఏరియా వేసేది, రెండో పంట పండవు. అయితే మా వాళ్ళకి బాడవా అయితే ఉరిపాలు. అది అయితే ప్రస్తుతం మిరపేస్తాం. ఇప్పుడు వేసి సీజన్ అయితే చేస్తాం. ఇక అది దుక్కులు చేస్తున్నాం కదా, వర్షం పడితే వేసేస్తాం. ఇప్పుడు ప్రతి రైతుకి అండగా ఉండని చెప్పి ఏం ప్రజెంట్ ఏం లేదు. ఏముందో ఏమీ లేదుగా. ఇప్పుడు ఏం సహారం అందిస్తే చేస్తాం వ్యవసాయాలు, లేకపోతే సరిగ్గా పెడతామే చేసేది. ఎలా ఉన్నాయి ఇప్పుడు మీకు సంబంధించిన పురుగు మందులు ఇలాంటివి కొనుక్కోవాలన్నా ఏ రేట్లు ఎలా ఉన్నాయి? రేట్లు అబ్బా బాగా ఉన్నాయి. ₹1000 పైన కానీ లోపు లేదు. ఒక్కోసారి షేర్ చేయాలంటే 2,000 అవుతుంది, 500 కూడా అవుతుంది. షేర్ చేయాలంటే పురుగు మందుల రేట్లు ఎక్కువైపోతుంది. ఎకరానికి 50,000 అయిపోతుంది పురుగు మందులకి. అయినా పురుగు రావట్లేదు, నల్లి ఊడి పడిపోతుంది. 3 ఏళ్ళ బట్టి నల్లిని తట్టుకోలేకపోతున్నాం. మీరు అనుభవజ్ఞులు, ఒకవేళ ఈ సేంద్రియ ఎరువులు ఇలాంటివి వేస్తూ ఉంటారు కదా, ఇప్పుడు కొంతమంది ఎలా కాపాడుకోగలరు? పంట ఎలా కాపాడుకుంటారు? మందులు అంటే పురుగు మందులే కొడతాం కదా. ఇప్పుడు వాళ్ళు రైతు వాళ్ళు ఇచ్చిన పురుగు మందులే కొడుకుంటాం మేము.
రెండో మందులు కొట్టలేం కదా బయట తెచ్చి. అది ఆ మందులకే సావట్లా మరి. నల్లి వల్లే పోతున్నాయి తోటలు. వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అంటారు? అంటే ఇప్పుడు కొంతమంది మీకు తెలియని వాళ్ళు ఉంటారు కదా, మిరప పంటకి ఇలా చేస్తే బాగుంటుంది అన్న, రెండు మాటలు చెప్పండి వాటి గురించి, పంట గురించి. పంట గురించి మిరప పంటకి సేంద్రియ ఎరువులుగా చేస్తేనే బాగుంటుంది. వేప నూనె, కషాయాలు అలాంటి స్ప్రే చేస్తే బాగుంటుంది. అవి స్ప్రే చేయట్లే వీళ్ళు. పెద్ద పెద్ద మందులే వాడుతున్నారు ఎంతసేపు. అవి అందరూ వాడాలి. ఏరియా మొత్తం వాడితే కంట్రోల్ అవుద్ది. ఒకడో మందు కొడితే అవుతుంది కదా. అవును, అది దాని గురించి చేయట్లే. ఈ సంవత్సరం బట్టికి వేస్తారు తోటలో. సారవంతం ఇవన్నీ ఎలా ఉన్నాయి ఇప్పుడు? ఇవి సారవంతం బాగానే ఉంటాయి. ఇవి తోటలో బాగానే అవుతుంది. నల్లరావడే మాకు గర్భంశ లేదు ఇటు, అంత నల్లరావడే. నీళ్ళు పరిస్థితులు ఎలా ఉంటాయి ఇక్కడ మీకు? నీళ్ళు మేము చెరువు నీళ్ళు లేకపోతే మోటార్లో నీళ్ళు కొనుక్కోవడమే. ఇటు బోర్లు పడవ ఇటు బోర్లు పడితే చాలామంది వేసేవాళ్ళు బోర్లు పడినా ఉప్పు నీళ్ళు కటికి ఉప్పులు ఉంటాయి. పడవ ఇటు అటు ఊళ్ళో ఉంచి బోర్లు నీళ్ళు తెచ్చుకోవడమే. అది ఏమన్నా బాబు ప్రస్తుతం ఇప్పుడు పరిస్థితులు మీ ఎలా ఉన్నాయి? ఇంకా పరిస్థితి ఏముంది, అదే పరిస్థితులు చెప్పింది. అంత నష్టపోయి ఉన్నాం ఇప్పుడు రైతులు అందరం. ఆదుకుంటే కనుక ఉన్నాం మేము. ఈ రైతు భరోసాలు అంటే అయితే ఒక ఎకరానికి ఒక 20,000 కాడికి లైన్ అవుద్ది కదా, దాని గురించి చూస్తున్నాం. ప్రభుత్వం మమ్మల్ని మా రైతులను ఏమైనా ఆదుకుంటే కనుక పంట వేసి కొద్దిగా ముందుకెళ్తాక అవకాశం ఉంటుంది. లేకపోతే అట్ట చేయటమే. కొంతమంది మిర్చి చేయలేక కొంతమంది మొక్కలు పెడుతున్నారు. ఈ సంవత్సరం కూడా కొంతమంది మొక్కలు పెట్టేస్తున్నారు. ఏరియా పోతున్నారు. 10 ఎకరాలు వేసేవాళ్ళు 5 ఎకరాలు ఎత్తాక 3 ఎకరాలు ఎత్తాక పేడమకు వస్తుంది. ఎకరానికి వచ్చి 3 లక్షలు అవుతుంది కోత సహా. వచ్చే అంతా 10 క్వింటాలు 12 క్వింటాలు అవుతుంది. రేట్లు లేవు. మొత్తం మీరు పంట ఎంత ఖర్చు పెడతారు? ఎకరానికి 3 లక్షలు అవుద్దండి. కూలి ఖర్చులే ఒక కోతగా లక్ష అవుద్ది. మందులకే కానీ, దుక్కులకే కానీ, పైపొడిలే కానీ, కూలికే కానీ, నారులకే కానీ, నారు పెంచడానికే ఎకరానికి 20,000 అవుద్ది. మరి అంతా ఇవి కదా. అది ఓకే బాబు, థ్యాంక్ యూ.